చూశారు కదా, ఇలా మీకు అందులో కన్వర్టెడ్ చేస్తున్నాం. మీరు ఒకరు జాయిన్ అవుతారు పైన లెవెల్ 1లో నేను అంటే నువ్వు, 1వ లెవెల్లో 3, 2వ లెవెల్లో 9, 27, 81 పైన ఏవైతే పిక్స్ ఇచ్చాను ఇలాగే. ఇలాంటిది మీకు ఒక ట్రీ ఇస్తాను. ఆ ట్రీలో కింద ఎంతమంది ఉన్నారు కనబడరు. ఏ లెవెల్ ఫిల్ అయితే ఆ లెవెల్ అంతా మీకు కనబడుతుంది. అంటే ఫిల్ అవ్వకుండా ఎక్కడా మిగలదు. అలా మీ 14 లెవెల్స్ కూడా నేనే ఆటో పూల్లో డాడీ రోబోటిక్లో నేను ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. అదే మీకు లెవెల్లో అనుకోండి, లెవెల్ ఇన్కమ్లో అనుకోండి, మీరు ఒకరిని ఇస్తే ఒకరికి రిజల్ట్ ఇస్తారు, ఇద్దరికి ఇచ్చారనుకోండి, ఆ ఇద్దరులో ఒకరు ఫాస్ట్గా చేస్తాడు, అది 2, 3, 4, 5 లెవెల్ కనబడుతుంది. ఒకరు చేయలేదు, అక్కడ కనబడదు. అంటే ఆడి నుంచి ఇంకేం కనబడదు. అది లెవెల్ ఇన్కమ్, మీకు తెలిసిందే అదంతా, దాని గురించి ఎక్స్ప్లెయిన్ అవసరం లేదు. కానీ ఆటో పూల్ లెవెల్, మన డాడీ రోబోటిక్ ఆటో పూల్ లెవెల్ ఇన్కమ్లో ఏమవుతుందంటే ఆ లెవెల్స్ అన్ని ఒకటి మీరు వస్తే 9 నేను నింపుతానని చెప్పాను. ఆ 9 కూడా ఫినిష్ చేస్తాను, ఆ 9 కూడా నింపేస్తాను. అందుకోసం ఈ విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ 9 నేనే ఫిల్ చేస్తాను, అది మీకు కనబడుతుంది. అవి విత్డ్రా చేసుకోవడం వల్ల, లెవెల్ ఇన్కమ్లో ఉన్నదాన్ని విత్డ్రా చేసుకోవడం వల్ల, విత్డ్రా చేసుకుని ఎంత టైం మీకు డబ్బులు వస్తాయి, ఇవన్నీ కూడా నేనే చెప్తాను. ఇవాళ రేపు ఈ విత్డ్రాకి సంబంధించింది కానీ, లేకపోతే మీకు బిఎంబి లేకుండా మీకు ఈ డాలర్స్ వెళ్ళే విధానం కానీ మీకు చేసిస్తున్నాను. ఎదుటి నుంచి మీకు అది వచ్చేది చేస్తాను. ఓకే, ఈ ఆటో పూల్ అనేది డాడీ ఆటో పూల్ అనేది ఇప్పుడు నేను సాఫ్ట్వేర్కి అక్కడ ఉన్న దాన్ని మార్చి ఈ విధంగా పెట్టమని చెప్తాను. ఇది యాజ్ ఎర్లీ అది పాజిటివ్ మీకు వచ్చేస్తుంది. ఈ కమిషన్స్ కానీ ఇంకేం ఆవు ఎదుటి నుంచి. కాబట్టి జాగ్రత్తగా చేయండి. ఇప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది. యూఎస్డిటీ మీకు సఫిషియెంట్ గా దొరకడం లేదు. ఎక్కడ దొరుకుతుంది కూడా చాలా మంది తెలియదు. 99% మందికి ఎక్కడ దొరుకుతుందో తెలియదు. ఇండియన్ కరెన్సీ అయితే ఇచ్చేస్తాం కానీ అది ఎక్కడ తావడం, ఎక్కడ కొనడం, ఎలా చేయడం, ఇదంతా మీకు సమస్యలుగా ఉన్నది. గుర్తుపెట్టుకోండి, సమస్యలుగా ఉన్నది. సమస్య వచ్చినప్పుడే నేర్చుకోవడం జరుగుతుంది. సమస్య లేకపోతే మీరు నేర్చుకోరు. అమ్మ అన్నం వండి పెడతాడు, తినేసి వెళ్ళిపోతాం. నాన్న సంపాదించి పెడతాడు, ఖర్చు పెట్టి వెళ్ళిపోతాం. ఎప్పుడైతే అమ్మ నాన్నలు కాకుండా నీకు నువ్వుగా అమ్మ 100 రూపాయలు ఇచ్చింది, లేదా నాన్న 100 ఇచ్చాడు, నీకు 1000 రూపాయలు కావాలా, మిగతా 800 ఏం చేద్దామని ఆలోచన వచ్చినప్పుడే నీలో సంపాదించే శక్తి, సంపాదించే ఆలోచన మొదలైనట్టు అన్నమాట. సో ఇప్పుడు మనకు వస్తున్న సమస్యలన్నీ ఈ డాలర్ దొరకట్లేదు, ఇది ఈ బిఎంబి ఏంటి, బిఎంబి ఎరట్లేదు, ఇవన్నీ కూడా మీరు నేర్చుకోండి. రేపు మన ఎక్స్చేంజ్ రిలీజ్ అయ్యేసరికి ఎక్స్చేంజ్ లో ఫేజ్ 1, 2, 3 3 ఫేజ్లో రీచ్ చేస్తున్నాం మనం. ఆ 3 ఫేజ్లో 3వ ఫేజ్కి వెళ్ళేసరికి మీకు అన్ని చాలా వరకు కూడా ఈ కాయిన్ తో ఆడేసుకుంటారు, అలా వచ్చేస్తారు అన్నమాట. ఎక్స్చేంజ్ ఎలా కొనాలి, ఎలా అమ్మాలి, యూఎస్డిటీతో ఎలా చేయాలి, ఇవన్నీ వచ్చేస్తాయి అన్నమాట. ఎక్కడ దొరుకుతుంది, ఏం చేయాలి, మరి దాన్ని అమ్ముకోవడం ఎలాగా, అవి పంపించుకోవడం ఎలాగా, బిఎంబి ఎలా చేసుకోవాలి, ప్రతిదీ కూడా ఓపెన్ చేయడం ఎలాగా, జాయిన్ అందులో లోపలికి వెళ్ళి మన దీంట్లో 12 అడ్రస్ అదే డిజిట్స్ ఎలా ఇవ్వాలి, ఆ ఫేజ్లోకి మీరు ఎలా వెళ్ళాలి, ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎలా అవుతుంది, ఇవన్నీ మీకు తెలుస్తాయి. అవన్నీ నేను ఎంత ఈజీ చేసేస్తానో మీకు అయ్యేం తెలియదు. ఇండియన్ భారతీయ డబ్బుల మీద అయితే మీకు చాలా ఈజీ చేయొచ్చు. కానీ ఇది ప్రపంచంలో మనం గెలవాలంటే ప్రపంచ కరెన్సీలోకి వెళ్ళాలి. కాబట్టి కొత్త విషయం. నేనైనా వేరే కొత్త కంట్రీ మనం వెళ్ళాం అనుకోండి, అక్కడ బాగా తెలియదు, ఏం తెలియదు. కొంత టైం వేసారు కదా అర్థమవుతుంది. ఎక్కువసారి వెళ్ళేసరికి మనకు అక్కడికి తెలిసి. అలాగే ఇక్కడ కూడా మీకు ప్రతిదీ తెలియాలి. సిరాక్ ఉంటుంది, కోపం వస్తుంది, డాడీ ఇలా చేసేది మొత్తం నాది డబ్బులు పంపించి అయ్యేసి ఆయన జాయిన్ చేసి ఆయన యాక్టివేట్ చేసి క్లోజ్ చేస్తే నేను ఒక్కొక్కరిని వేసుకుంటూ వెళ్ళిపోతుంది అనిపిస్తుంది. కానీ రేపు పొద్దున్న ఇంటర్నేషనల్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఈ నెలలోనే